కంప్యూటర్ సైన్స్ అంటే వాళ్ళు ఓన్లీ జాబ్స్ వస్తాయి లేకపోతే అమెరికా వెళ్ళొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. రెండోది సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మొన్న కాశ్మీర్లో ఒక బ్రిడ్జ్ కట్టారు. ఒక అమ్మాయి ఐఏఎస్ బెంగళూరు ఒక ప్రొఫెసర్, ఎంత సాటిస్ఫాక్షన్ ఆమెకు. సో ఒక్కొక్కసారి శాలరీ కాదు, సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్. సో వీడు ఏదో ఈ కోర్ బ్రాంచెస్ చేస్తే చాలా కష్టపడాల్సి వస్తుందనే ఫీలింగ్లో ఉన్నారు అందరు. ఏది అన్ని బ్రాంచ్లో ఆటోమేషన్ జరుగుతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉంది, కన్స్ట్రక్షన్ రంగం ఉంది. కన్స్ట్రక్షన్ రంగంలో ఓన్లీ బ్రెయినే పనిచేసేది. అక్కడ పోయి ఏది అది మోయాలి ఇది మోయాలని ఏం లేదు, అంతా ఆటోమేటిక్ అయిపోయింది. కావాల్సింది ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులైనా పిల్లలైనా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ బాగా అవుతున్నారు. నా దగ్గర కూడా చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ మీకు ఎవరు చెప్పారు ఇది తీసుకోమనంటే మా ఫ్రెండ్. తల్లిదండ్రులకు స్టూడెంట్స్ చెప్తే వింటున్నారు, స్టూడెంట్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు కూడా. కొన్ని విషయాలలో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కాంట్రాక్టర్, నువ్వు సివిలే చేయి, ఒక తల్లిదండ్రులు ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు అనుకోండి, కొడుకులతో కూడా సివిల్ చేయించేసి కాంట్రాక్ట్ మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి కదా బాధ్యతలు, అట్లా అనుకుంటాను. బట్ అన్ని బ్రాంచ్లు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేదే రేపు పొద్దున 1000 జాబులు ఉన్నాయి అనుకోండి, 10,000 మంది బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా మిగతా 9,000 మంది రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థులు వేరే బ్రాంచ్కి వెళ్ళలేరు. అదే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఈ క్రాస్ ఫ్లో లేదు, వన్ సైడే ఉంది. కాబట్టి అది కూడా వాళ్ళు గమనించాలి. సో వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే కోర్ బ్రాంచ్ తీసుకొని మైనర్ డిగ్రీ తీసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది, లేదంటే ఎంటెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇదంతా కాకుండా మరి దొరికినా ఒక సీటు దొరికినా కూడా ఏదైనా ఈసీ వదిలిపెట్టేసి ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ అని ప్రైవేటు అంటే లక్షలు వెచ్చించి చేయడం అయితే అంత అడ్వైజబుల్ కాదు.